అప్పుడు నా పనికి వెళ్తాను అంటూ శివ అయితే చెప్తూ ఉంటాడు. ఇక హాసిని అయితే స్లిప్ రాసివ్వడంతో శివ అయితే మెడిసిన్కి వెళ్తాడు. ఇక తర్వాత సన్నీ అయితే ఇంటికి వెళ్ళి కోపంగా, ఏంటి హాసిని ఇలా చేస్తున్నావు? వాడొస్తే ఎవరు ఏమి అనరా? నేనొస్తే అందరూ 4 రకాలుగా మాట్లాడుకుంటారా? అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక నిషా అయితే ఫోన్ చేస్తుంది. సార్, మీరు అనుకున్నట్టే హాసిని మనసులో ఏముందో కనుక్కున్నాను. శివ మీద ఎలాంటి ఫీలింగు లేదు. శివ ఆ జనవరి తొందరలోనే పెళ్లి చేసుకుంటున్నారంట. వాళ్ళది చాలా చూడముచ్చటైన జంట అని, వాళ్ళని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుందని హాసిని చెప్పింది. అంటే శివ పట్ల ఎలాంటి ఫీలింగు లేదు. కేవలం దానికి పేదవాళ్ళంటే ఇష్టం. పేదవాళ్ళు కష్టపడుతూ ఉంటే చూడలేదు. తను అనాథ కదా, అందుకని అలాంటి అనాథలంటే కొంచెం ఆప్యాయత చూపిస్తుంది, అది తప్ప ఇక వేరేమీ లేదు అంటూ చెప్పేసరికి ఇక ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక సన్నీ అయితే తను అనాథ కాదు, తనకి నేనున్నాను, ఆశని నా సొంతం, నేనుండగా తను అనాథ ఎందుకవుతుంది అంటూ చెప్తూ ఉంటాడు. సన్నీ అయితే సరే సార్, మీరు అడిగినట్టే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఉంటాను అంటూ ఫోన్ అయితే పెట్టేస్తుంది. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది. ఎలాంటి ఉద్దేశాలు ఆశని మనసులో లేవు. నేను ఖచ్చితంగా రేపు ధైర్యంగా తనకి ప్రపోజ్ చేయొచ్చు. తనకి ఐ లవ్ యూ చెప్పి అమ్మ ముందే తనని పెళ్లి ప్రస్తావన గురించి మాట్లాడిస్తాను అంటూ ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు. సన్నీ అయితే మరుసటి రోజు ఉదయం అవ్వంగానే స్వర అయితే తలస్నానం చేసి గుడికైతే బయలుదేరుతుంది. అప్పుడే అడుగుతూ ఉంటాడు సన్నీ అయితే, నేను కూడా వస్తానమ్మా అంటూ అనంగానే, ఏంటి గుడికి నువ్వు వస్తావా? ఇదేంటి ఇంత మార్పు అంటూ అడుగుతూ ఉండంగా, అదేంటమ్మా గుడికి నేను రాకూడదా అంటూ అడుగుతూ ఉంటాడు సన్నీ. ఏమీ లేదు సన్నీ, నువ్వు వస్తానంటే ఎందుకు వద్దంటాను, పద అంటూ స్వర అయితే గుడికి తీసుకువెళ్తుంది. ఇద్దరూ కూడా గుడికి వెళ్ళైతే వస్తారు. ఇక సాయంత్రం అయితే బర్త్డే పార్టీకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక నిషా హాసిని ఇద్దరూ కూడా రాగానే ఇక ఎంతో సంతోషపడిపోతూ ఉంటాడు సన్నీ అయితే. ఇంతలో స్వర అయితే లోపల రెడీ అవుతూ ఉంటుంది. రా కూర్చో హాసిని, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అసలు ఇప్పుడు బర్త్డేకి కూడా వస్తావో రావో, ఏదోటి వంక పెడతావేమో అనుకున్నాను అంటూ అనంగానే, అమ్మ బర్త్డే అన్నారు కదా, అందుకే వీలు చూసుకుని మరీ వచ్చాను అంటూ చెప్తూ ఉంటుంది హాసిని అయితే. అమ్మ బర్త్డే అంటే వీలు చూసుకొని వచ్చావా? అంటే నాకన్నా కూడా అమ్మని బాగా చూసుకునేలా ఉన్నావుగా, నాకు కావాల్సింది కూడా అదే అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు సన్నీ అయితే. ఇంతలో కేక్ కటింగ్కి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు ఇక స్వర అయితే కేక్ కటింగ్కి రాగానే ఇంతలో స్వరాన్ని చూసిన హాసిని అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంతలో అప్పుడే సత్తమ్మ శివ ఇద్దరు కూడా వస్తారు. ఇక శివ అయితే స్వరాన్ని చూసి షాక్ అయి ఉండిపోతాడు. అప్పుడే సత్తమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి శివ, అమ్మగారిని చూసి అలా షాక్ అయి ఉండిపోయావేంటి అని అడుగుతూ ఉండంగా, అప్పుడే శివ అయితే దగ్గరికి వెళ్ళి అమ్మ అంటూ ఇక స్వరానైతే కౌగిలించుకుంటాడు. అది చూసిన సన్నీకైతే చాలా కోపం వస్తుంది. ఏంట్రా మా అమ్మని అమ్మని పిలుస్తున్నావంటూ అనంగానే, మీ అమ్మ కాదు, తను నా కన్న తల్లి, మా అమ్మాయి మేడం, మా అమ్మ అంటూ అనంగానే బాబీ అంటూ పిలుస్తూ ఉంటుంది స్వర అయితే. అవునమ్మా, నేనే నీ బాబీని, నువ్వు చనిపోయావని నాకు వీళ్ళు అబద్ధం చెప్పారు, నేను మోసపోయాను అంటూ బాబీ చెప్పంగానే, అదంతా అబద్ధమమ్మా, వీడు ఎవడో కావాలనే నాటకం ఆడుతున్నాడు, అయినా నిజంగా బాబీయే అనుకుందాము, నువ్వు
చనిపోయావని చెప్తే ఎలా నమ్మి వెళ్ళిపోతాడు? ఏదో కట్టుకథలు చెప్తున్నాడు, నువ్వు నమ్మకు అంటూ సన్నీ అనంగానే అప్పుడే ఇక హాసిని అయితే సన్నీ చెంప పగలగొడుతుంది. నువ్వు ఆ రోజు నమ్మించావు కాబట్టే బాబీ దూరంగా వెళ్ళిపోయాడు. నేనెవరో తెలుసా? కైలాని అంటూ ఇక సన్నీకైతే షాక్ ఇస్తుంది కైలా. నిజం తెలుసుకున్న స్వర అయితే బాబీని దగ్గరికి తీసుకుని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది. హాసినియే కైలాని తెలుసుకుని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు బాబీ. ఇక హాసిని కూడా శివాయే బాబీ అని తెలుసుకుని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.